వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. సో ఈరోజు సెషన్లో ఆపరేషన్స్ అండ్ నంబర్స్ ఫస్ట్ చాప్టర్లో 21 క్వశ్చన్ చూడండి. 21 క్వశ్చన్ ఇచ్చాడు. 4500 ఇంటూ హౌ మచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3375 అన్నాడు. ఓకేనా, హౌ మచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3375 అన్నాడు. సో 4500 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 3375. సో దీని ఏం రాయొచ్చు మనము, 3375 బై 4500 అంతే కదా. 3375 బై 4500. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, 15 మూల 45, 15 రెంట్ల 30. సో 15 రెంట్ల 30, 15 ఐదులు 75. ఓకే, ఇది 300 ఉంది, ఇక్కడ 225 ఉంది. సో ఎంత వస్తుంది ఇక్కడ 225 అంటే 75 3s 75 4s అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది 3/4. వాట్ ఈజ్ ద ఆన్సర్? 3/4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1400 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 107550. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. 1400 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 1050. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నది చూడండి. సో ఈ జీరో క్యాన్సల్, ఇది 20s, ఇది ఎంత 15s, ఇది 3s, ఇది 4s. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? ఎక్స్ ఈక్వల్స్ టు 3/4. ఎక్స్ ఈక్వల్స్ టు 3/4. సో ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 1000⁴ డివైడెడ్ బై 1024 ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. రైట్. సో 1000⁴ బై 1024 ఈజ్ ఈక్వల్స్ టు. సో 1000⁴ అంటే దీన్ని 10 క్యూబ్ అని రాయొచ్చు, హోల్ పవర్ 9 బై 1024. ఓకే, సో దీన్ని ఏం రాయొచ్చు 1027 బై 1024. సో ఇది పైకి వెళ్తే మైనస్ అవుతుంది కదా. సో 1027 మైనస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 10 క్యూబ్. సో 10 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఎంత అండి 1000. 10 క్యూబ్ నథింగ్ బట్ 1000. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఆప్షన్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8988 బై 8/4 ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు 8988 బై 8/4 ఈక్వల్స్ టు అన్నాడు. అంటే 2 క్యాన్సల్. ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు 89/88/2. 89/88/2. సో అంటే ఏమొస్తుంది 8988 అంటే చూడండి 44. సో ఇక్కడ 9, ఇక్కడ 4 అంటే ఏమవుతుంది 4494. ఓకే, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 666 బై 6/3. ఓకే, సో 666 బై 6/3. సో ఇది క్యాన్సల్. సో దీని ఏం రాస్తారు 666/2 అంటే ఏమవుతుంది 333. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు 333 అవుతుంది. సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 800/64 ఇంటూ 1296/36. రైట్. 800/64 ఇంటూ 1296/36. 8 8s 6. ఓకే, 8 8s 64. నెక్స్ట్ ఇదేమవుతుందండి 36 ఎంత అవుతుంది చూడండి. 36 6 3 18 21 810 1296. ఓకే, సో ఇది 36. రైట్. సో అప్పుడు 36 ఇంటూ 00/8. సో ఇది 2s, ఇది 9s. సో 900. సో 900/2 అంటే ఇది 50 కాబట్టి ఏమవుతుంది 450. వాట్ ఈస్ ద ఆన్సర్? 450 ఉందా అండి? లేదు. సో ఆప్షన్ వీటిలో ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. 12 క్యూబ్ ఇంటూ 64. 12 క్యూబ్ ఇంటూ 6/4/432. ఓకే, 12 క్యూబ్ ఇంటూ 64/432. సో 432ను ఎలా రాయొచ్చు మనం? 36 12s ఎంత అండి? 36 12s. సో 72 36 2 13 1 432 అంటే 12 క్యూబ్ ఇంటూ
ఫుల్ క్యూబ్ ఇంటూ 6 పవర్ 4 బై సో 36 12 అంటే ఇది 216 ఇంటూ 2 అంతే కదా. 216 అంటే 12 క్యూబ్ కదా. సో 12 క్యూబ్ అంటే ఎంత, సారీ 216 అంటే 12 స్క్వేర్ అంటే 144 ఇంటూ 3. 144 ఇంటూ 3 ఎంత వస్తుంది, 12 1, సో 12 13 144. ఇక్కడ ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఓకే, సో దీన్ని ఎలా రాసాము, 12 ఇంటూ సో 6 ఇంటూ 6 క్యూబ్ బై 3, 6 ఇంటూ 6 క్యూబ్ బై 3 ఇది 12, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, 24 ఇంటూ 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే ఎంత అండి, 6 క్యూబ్ 24 ఇంటూ 6 క్యూబ్ అంటే ఎంత వస్తుంది, 216. ఓకే, 216. 24 ఇంటూ 216, 24 ఇంటూ 216 ఎంత వస్తుంది మనకు, 24 ఇంటూ 216 సో 5184. 24 ఇంటూ 216 5184, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 35 ప్లస్ 15 ఇంటూ 1.5. ఓకే, సో బాడ్ మాస్ ప్రకారం చేయాలి ఇలాంటి క్వశ్చన్స్. సో బాడ్ మాస్, ఓకే, బ్రాకెట్, సో ఆపరేషన్ బ్రాకెట్, నెక్స్ట్ డివైడెడ్ బై, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. సో ఇందులో డివైడెడ్ బై లేదు కాబట్టి మల్టిప్లికేషన్ ఉంది, తర్వాత అడిషన్. 15 ఇంటూ 1.5, సో 35 ప్లస్ 15 ఇంటూ 1.5 ఎంత అండి, 22.5. అప్పుడు ఏమొస్తుంది, సో 57.5. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5358 ఇంటూ 51. 5358 ఇంటూ 51, రైట్. సో 5358 ఇంటూ 51 చూడండి. సో ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేయండి. ఓకే, సో ఫస్ట్ 8 ఇంటూ 1, 8 ఇంటూ 1 ఎంత అండి, 08. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ చూడండి ఏం చేయాలి, నెక్స్ట్ 2 నెంబర్ తీసుకోవాలి. ఫస్ట్ నెంబర్ తీసుకున్నాక తర్వాత 2 నెంబర్లు తీసుకోండి. సో నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోండి, ఈ నెంబరు 8 ఇంటూ 5 40, 5 ఇంటూ 1 5 అంటే 45. ఓకే, నెక్స్ట్ ఈ 2 అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ 2 తీసుకోవాలి. ఈ 2 తీసుకోండి. ఈ 2 తీసుకుంటే ఏమవుతుంది మనకు, 5 ఇంటూ 5 25 ప్లస్ 3 ఇంటూ 1 28. నెక్స్ట్ 53 తీసుకోవాలి. 5 ఇంటూ 3 ఈజ్ 15, 15 ప్లస్ 1 ఈజ్ 20. ఓకే, నెక్స్ట్ 5 ఇంటూ 5 ఈజ్ 25. ఎంత సార్ చూడండి, 8 5 నెక్స్ట్ 12 1 3 నెక్స్ట్ 7 2 273258. 273258 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 587 ఇంటూ 999. ఓకే, 587 ఇంటూ 999. 999 ఎలా రాయొచ్చు మనం, 1000 మైనస్ 1 అని రాయొచ్చు, అంతే కదా. 1000 మైనస్ 1 అంటే చూడండి, 587 ఇంటూ 1000 మైనస్ 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 587 000 మైనస్ 587. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, 587 000 మైనస్ 587 అంటే 586. సో ఇక్కడ ఎంత వస్తుంది, 586 413. 586 413 అనేది ఆన్సర్. అప్పుడు ఏమవుతుంది, ఆప్షన్ ఏ. సో ఇలా కాకుండా మనకు చేయడానికి ఒక డైరెక్ట్ మెథడ్ ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros రాసుకోండి. 587 000, రైట్. సో ఇది 1000 కంటే 1 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 587 రాయండి. అప్పుడు ఏమవుతుంది, సేమ్ వస్తుంది. సో ఇక్కడ 3, ఇది క్యారీ ఫార్వర్డ్ అయితే ఇలా ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 9 అంటే 4 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది, 8 అవుతుంది. 586 413. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 3897 ఇంటూ 999. సేమ్ మళ్ళీ 3897 ఎన్ని నైన్స్ ఉన్నాయి, 3 9s ఉన్నాయి కాబట్టి 3 zeros మైనస్. సో మైనస్ ఎంత ఇక్కడ, మైనస్ 7983, రైట్. సో ఇది క్యారీ ఫార్వర్డ్ చేయండి. సో 10 అంటే 3, సో 99 అంటే 0, 98 అంటే, సో ఇక్కడ ఎంత వస్తుంది, 98 కదా, 1 అంటే 103 అంటే ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చేసింది, బట్ చేద్దాం. సో ఇక్కడ ఎంత 6 ఉంటుంది కాబట్టి 3, నెక్స్ట్ 9 389.
ఓకే, 3893103, 3893103. సో ఆప్షన్ బి, రైట్. సో ఇలా కాకుండా ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 0 0 0 పెట్టేసుకోండి, రైట్. దీన్ని ఒకటే నెంబర్ డిజిట్స్ తీసుకోండి, ఇక్కడ 7 తీసుకున్నాను నేను, రైట్. సో తర్వాత మొత్తం తీసేసుకోండి, 3897, ఓకే. సో 3897. సో దీన్ని చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. సో 310 3103, ఈ 4 డిజిట్స్ మాత్రమే చేంజ్ ఉన్నాయి చూడండి, మిగతా అంతా సేమ్ ఉంది. ఇలా కూడా చేయొచ్చు, ఓకే. మీరు ఎలా అంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 72519 ఇంటూ 9999, ఇది కూడా సేమ్ 72519, ఓకే. సో 0000, సో 72519 రాయండి, 72519. సో చూడండి ఆన్సర్లో మనకు ఇక్కడ వరకు సేమే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్లో ఇక్కడ వరకు సేమే ఉంటుంది, ఓకే. అంటే ఈ 7251 కామన్ ఉంటుంది, రైట్. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇక్కడ ఏమొస్తుంది మనకు 8 - 7 అంటే 1 వస్తుంది. అంటే ఆల్రెడీ మనకు ఆప్షన్ 32లో ఆప్షన్ ఏముంది, ఏ ఉంది, ఓకే. అట్లా కూడా చేసుకోవచ్చు, టైం తక్కువ తీసుకోవడానికి. బట్ ఇక్కడ వెరిఫై చేద్దాం చూడండి. సో ఇక్కడ ఎంత, 9 అంటే 1, ఇక్కడ 8, ఇక్కడ 95 అంటే 4, ఇక్కడ ఎంత 9 - 2 అంటే 7. చూడండి ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. తర్వాత 17481. సో ఇలాంటి క్వశ్చన్లు ఏంటంటే ఇక్కడ వరకు 4 డిజిట్స్ సేమ్ తీసుకోవాలి. సో మిగతా నెంబర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ పోవాలి, రైట్. ఆప్షన్ ఏ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 2056 ఇంటూ 987, 2056 ఇంటూ 987. సో దీన్ని అందరూ డైరెక్ట్ మల్టిప్లై చేస్తారు, అలా మల్టిప్లై చేయవద్దు. సో దీన్ని ఏం రాయొచ్చు మనము, 1000 - 13 అంటే 2056 000, రైట్. సో 2056 13 ఎంత అండి, 18 పైకి 1, 5 మూల 15, 16 పైకి 1, 61. సో ఎంత 2056, ఓకే. 8 12 1 7 6 2 26728, ఓకే. 26728. సో ఇది క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది, 8 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ 15 అంటే 9 వస్తుంది, ఇక్కడ 4 అంటే 2 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. 2029272, అంతేనా, 2029272 ఆప్షన్ బి అవుతుంది, రైట్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ 1904 ఇంటూ 1904, సేమ్ మళ్ళీ అదే చేయాలి, 1904 1904, ఓకే. సో మనకి మల్టిప్లికేషన్ తెలుసు అనుకుంటున్నా. సో 4 × 4 ఎంత అండి, 16. నెక్స్ట్ ఈ 4 ఇది మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, 0 వస్తుంది, ఇక్కడ 0 రాసేసేయండి, ఓకేనా. సో 0 రాసేయండి. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ కూడా 0 రాసేయండి. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, 9 × 4 36, 9 × 4 36 అంటే ఏమవుతుంది, 72 అవుతుంది. నెక్స్ట్ ఇది ఎడ్జెస్ మల్టిప్లై చేయాలి, 4 × 1 4 × 1 ఎంత, 08. నెక్స్ట్ 0 × 1 0 × 1 ఎంత, 0 0 + 9 × 1 ఎంత, 81. సో 81 ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇక్కడ 9, ఇక్కడ 9 × 1 9 × 1 ఎంత అండి, 9 + 9 18. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, లాస్ట్ది మిగిలిపోయింది, ఇక్కడ ఎంత, 1 × 1 అంటే సో 0 1. సో ఇక్కడ 6 1, సో 2 5, ఇక్కడ 2, ఇక్కడ 16 1, రైట్. 3625 216, 3625 216 అంటే ఆప్షన్ సి అవుతుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1397 ఇంటూ 1397. సో దీన్ని ఎలా రాయొచ్చు, 1397 ఇంటూ 1397 అంటే 1400 అని రాయొచ్చు కదా, అంతే కదా. 1397 అంటే సో 1400 - 3 ఇంటూ 1400 - 3, ఓకే. 1400 - 3 ఇంటూ 1400 - 3. సో 1400 ఇంటూ 1400 ఏమొస్తుందండి, 1400 ఇంటూ, సో దీన్ని ఎలా రాయొచ్చు మనము,
1400 మైనస్ 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. 1400 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో 1400 మైనస్ అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే మనకేమొస్తుంది వాల్యూస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది, రైట్. సో ఏ స్క్వేర్ అంటే ఎంత అండి, 14 అంటే 196,000. నెక్స్ట్ ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ 9 ఇక్కడ యాడ్ చేయొచ్చు. మైనస్ 2ab అంటే సో ఎంత 1400 ఇంటూ 3 అంతేనా. అప్పుడు ఎంత 42 ఇంటూ 2 అంటే 84. సో ఏమొస్తున్నప్పుడు మైనస్ 8400 మైనస్ 8400. సో దీన్ని మొత్తం చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది చూడండి. 90 ఇక్కడ 6 ఇక్కడ ఎంత వస్తుంది 1519. సో ఎంత 1951609. 1951609 ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ వన్ 197 ఇంటూ 197 ప్లస్ 93 ఇంటూ 930. సో ఇది నథింగ్ బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. అంటే ఏం రాస్తాము, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాస్తాము. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాస్తాము. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 400 అంతేనా. 200 అంటే 200 ఇచ్చాడు కదా. 193 అంటే ఎస్ 200 అంటే 40,000 అంతేనా. సో 40,000 మైనస్ 2 ఇంటూ 19793. ఓకే. సో 10793. సో 21 సో 32 63 అంటే 696 అంటే 1599. సో ఏమొస్తుంది ఇక్కడ ఎంత వస్తుంది 40,000 మైనస్ 9951 ఇంటూ 2. సో ఇంటూ 2 కాబట్టి ఎంత వస్తుంది ఇంటూ 2 అంటే వాట్ విల్ గెట్ ఇంటూ 2. సో 2 10 19 19. సో దీని ప్లేస్లో మనం 99902 రాయొచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చూడండి. 99902 అంటే అప్రాక్సిమేట్లు మనకు 19578 ఎంతో వస్తుంది. 19578 వస్తుందా, 2009 వస్తుంది అంతే కదా. సో 40,000 19902 అంటే 8 వస్తుంది. సో ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది, 3 ఉంటుంది కాబట్టి 20098. సో ఇది ఒక మెథడ్ అండి. సో ఇంకొక మెథడ్ ఏంటి సార్, ఇంకొక మెథడ్ ఏంటంటే చూడండి. సో ఇంకొక మెథడ్ అంటే 107 ఇంటూ 107 ప్లస్ 93 ఇంటూ 93. సో ఇది చెప్పాను ఎలా ఉందని, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. దీని నుండి ఏం డిరైవ్ చేయొచ్చు మనము, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు దీన్ని, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇప్పుడు మనకు దీనికి ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు 2 ఇంటూ సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు అంతే కదా. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, రైట్. ఇప్పుడు చూడండి 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎంత, మనం 100 తీసుకుంటాం అంతే కదా. సో దీన్ని ఏం రాస్తాం 107 ఇంటూ 107 అంటే 100 ప్లస్ 7 అని రాసాము. 93 ఇంటూ 93 అంటే 100 మైనస్ 93 అని రాసాము. నెక్స్ట్ ఏ 100, రైట్. సో బి ఎంత, సో ఏ 100 స్క్వేర్ కదా అంతేనా, ఏ 100 స్క్వేర్. సో బి ఏమవుతుంది 7 స్క్వేర్ అవుతుంది, రైట్. సో 2 ఇంటూ 100 స్క్వేర్ అంటే ఎంత అండి 10,000 ప్లస్ 49. సో 10,049 ఎలా రాయొచ్చు మనం 20,098 అని రాయొచ్చు. ఓకే. సో సేమ్ ఆప్షన్ వస్తుంది మనకు, సేమ్ ఆన్సర్ వస్తుందండి మనకు. సో షార్ట్ కట్ ఏదో ఒక షార్ట్ కట్ వాడుకోవచ్చు మీరు. ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2197 ఇంటూ 2197 ప్లస్ 183 ఇంటూ 183 సేమ్.
సేమ్. సో దీని ఏం రాయొచ్చు, 2a² + b² ఈక్వల్స్ టు 2 × a² + b² ఈక్వల్స్ టు a + b² + a - b (2) 2 × a² + b² ఈక్వల్స్ టు a + b² + a - b (2). సో ఇక్కడ చూడండి, ఏ అంటే ఎంత, ఏ ఏం రాయొచ్చు. సో మనం ఇప్పుడు 2 1s ఏం రాయొచ్చు, 200 + 17. సో బి అంటే 200 - 17 అంతే కదా. 200 - 17 అంటే మనకి ఎంత వస్తుంది, 183. నెక్స్ట్ ఏ అంటే 217, రైట్. సో ఏ 217, బి 183, రైట్. సో అంటే ఇప్పుడు వీటి వాల్యూస్ ఏం తీసుకుంటాము, 2 × సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత తీసుకుంటాము, 200² ప్లస్, సో బి వాల్యూ ఎంత తీసుకుంటాము, 17² అంతేనా, 17² ఎందుకంటే a + b² ఫామ్లో రాసాం వీటిని మనం. ఇక్కడ కూడా a - b² రాసాం. సో 2 × ఇక్కడ ఎంత, 40,000 ప్లస్ 17² ఎంత, 289. సో 40,000 అంటే, సో 40,289 × 2, 40,289 × 2 అంటే ఎంత అవుతుంది, 80,578, 80,578. ఓకే, ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 106 × 106 - 94 × 94. సో సేమ్ ఇది కూడా ఎలా ఉంది, 106 × 106 నెక్స్ట్ 94 × 94. ఇది ఏ ఫామ్లో ఉంది, a² - b² ఫామ్లో ఉంది కదా. సో a² - b² ఏం రాయొచ్చు, a + b × a - b. సో a + b అంటే ఎంత, 106 + 94. నెక్స్ట్ a - b అంటే ఎంత, 106 - 94. ఇది 200, ఇది ఏమవుతుంది డిఫరెన్స్ 12, అప్పుడు ఏమవుతుంది 2400. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 8796 × 223 + 8796 × 77, రైట్. సో ఇందులో 87976 కామన్ ఉందండి. సో అప్పుడు కామన్ తీయండి, 8796 కామన్ తీస్తే 223 + 77. సో 223 + 77 ఏమవుతుంది, 300. 8796 × 300. ఓకే, సో ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇందులో ఉన్నది, ఇందులో ఉన్నది. సో ఇందులో లేదు, ఇందులో లేదు, రైట్. సో 8796 × 3. సో 18 1 27 8 2 21 23 2 ఇక్కడ 24 26 అంతేనా. సో 24 26 27, ఓకే. సో 26, సో 27 అవుతుందా, 26 అవుతుంది, 25 అంటే 26. సో అప్పుడు ఎంత మనకు, 2638800. సో 2638800 ఉందా అండి, 2638800 73 ఉంది ఇక్కడ. సో ఆప్షన్ ఏమవుతుంది, నన్ ఆఫ్ దిస్. సో వీటిలో ఏది కాదు, నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్, సో 287 × 287 ప్లస్ 269 × 269 మైనస్ 2 × 287 × 269. ఇది ఏ ప్లే ఉంది, a × a ప్లస్ b × b మైనస్ 2 × a × b అంటే, సో a² + b² మైనస్ 2ab అంటే దీని ఏం రాయొచ్చు, a - b (2), రైట్. సో a - b (2) ఈక్వల్స్ టు a 287 మైనస్ b 269 (2). ఓకే, సో దాని డిఫరెన్స్ ఎంత, 287 అంటే 18 అంతే కదా. సో 18². సో 18 అంటే ఎంత, 18 8 864 6 14 8. సో 2 4 32 3 5 524. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 524 ఉందా అండి, 524 అండి, సారీ 18 కదా ఇక్కడ 324. సో నాట్ 524, 324. సో 324 ఉందా అండి, ఎస్ 324, ఆప్షన్ డి ఉంది. ఓకే, సో దీంతో మనకు 40 క్వశ్చన్స్ అయిపోయాయి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ రిమైనింగ్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్. సో స్టే సేఫ్, రైట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ అవి రిమైనింగ్ క్వశ్చన్స్ మనము రిమైనింగ్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.